Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Ephesians, chapter 5, verse 19. ఈరోజు మన ధ్యానం కొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుండి తీసుకొనబడింది. Speaking to yourselves in psalms and hymns and spiritual songs, singing and making melody in your heart to the Lord. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. It is God's plan for Christians to be continually filled with the Holy Spirit and worship in the Spirit. క్రైస్తవులు ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఆరాధన వైఖరితో ఉండాలనేది దేవుని యొక్క సంకల్పమైనది. And the way we maintain a continual infilling and walk in the Spirit is through speaking divinely inspired utterances to the Lord. అయితే మనం ఆత్మ పూర్ణులమై ఉండి ఎల్లప్పుడూ కూడా ఆయన అడుగుజాడలో నడవడం అనేది దేవుని యొక్క ఆ మాటను బట్టి అది జరిగినటువంటిదిగా చూస్తాం. Yeah, divinely inspired utterances. అది దైవికమైనటువంటి ఆ దైవావేశం వలన అది పలికినటువంటి మాటలను బట్టి So జరిగింది. these divinely inspired utterances can have several different means of expression. కాబట్టి దైవావేశం వలనటువంటి కలిగిన వీటికి ఈ వ్యక్తీకరణకు అనేక భావాలు చూస్తాం. One way is to magnify and worship God by singing spiritual songs. ఒక విధంగా దేవుని ఘనపరుస్తూ ఆయనని మనము హెచ్చించుట పాటలు పాడుట ద్వారా మనం చేయగలం. Paul wrote the same to Colossian believers also. పౌలు ఇవే మాటలు కొలసి విశ్వాసులకు రాసినాడు. Colossians 3:16. కొలసీలు రాసిన పత్రిక 3:16లో Do you know what we read? అక్కడ ఏముందో తెలుసా? Teaching and admonishing one another in psalms and hymns and spiritual songs, singing with grace in your hearts to the Lord. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుడి. Paul was speaking to every believer when he said, we are to speak to ourselves in psalms, hymns and spiritual songs. కీర్తనల చేత ఆత్మ సంబంధమైనటువంటి పాటల చేత పద్యముల చేత మనం బోధించాలంటే క్రైస్తవులు అందరినీ ఉద్దేశించి Paul is writing. పౌలు రాస్తా This ఉన్నాడు. is something we are to do in our personal communion with God. ఇది మనం దేవునితో వ్యక్తిగతంగా ఈ సంబంధము ఈ యొక్క సంభాషణలో మనం చేయవలసింది. What is a psalm? కీర్తన అనగా ఏమిటి? A spiritual poem. ఆత్మ సంబంధమైన పద్యం అది. It may or may not have any proper rhyme. ఇందులో సరి అయినటువంటి ఆ రాగం అది ఉండొచ్చు ఉండకపోవచ్చు. But there is an element of poetry about it. అయితే ఇందులో ఈ పద్యానికి సంబంధించినటువంటి ఒక భాగం ఉంది. It can be sung, it can be chanted or it can be recited. అది పాడటం గానీ లేకపోతే దాన్ని వల్లించడం గానీ అట్లా పలకడం గానీ కావచ్చు. A person given to music would naturally sing a song given by the Spirit. కాబట్టి ఒక వ్యక్తి దానికి సంగీతాన్ని ఇస్తున్నప్పుడు ఇది ఆత్మ చేత ఆయనకి ఇవ్వబడినదిగా అది పాడుతూ ఉంటారు. Others who are not inclined to sing would simply speak out the psalm. ఎవరు మిగతా వారు ఎవరైతే అది పాడలేరో దాన్ని వాళ్ళు ఆ పాటని చదవగలరు. Many times అనేక సార్లు God will give us a psalm in our private prayer life for our benefit. దేవుడు మన ఏకాంత ప్రార్థనలో మనకి ఈ పద్యం ఈ పాటని మన ప్రయోజనం కొరకు ఇస్తుంటాడు. On the other hand, మరొక వైపు చూస్తే a hymn is a song of praise and worship addressed to and directed toward God. ఈ కీర్తన ఇది నేరుగా మనము దేవుని సూచిస్తూ పాడేటువంటి పాటగా ఉంటుంది. A spiritual song brings forth the revelation of the word and the Holy Spirit has given you. ఆత్మ సంబంధమైనటువంటి పాట దేవుని ద్వారా నీకు అప్పగించినటువంటి పరిశుద్ధాత్మ యొక్క బయలుపరుపుగా ఉంది. It may be a scripture. ఇది లేఖనాలు కావచ్చు. It may be a word of encouragement or exhortation. అది మన ప్రోత్సాహకరమైనటువంటి మాట, ఆదరించే మాటగా, So హెచ్చరిక చేసే psalms మాట. and hymns and spiritual songs are given by the Holy ఈ Spirit. కీర్తనలు పాటలు ఆత్మ సంబంధమైన పద్యాలు ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడ్డాయి. They can connect us to heaven. కాబట్టి ఇవి మనల్ని పరలోకంతో అనుసంధానం చేస్తాయి. Jesus called this kind of utterance in the New Testament as worship. యేసు ప్రభువారు క్రొత్త నిబంధనలో దీనినే ఆరాధనగా చెప్పారు. Once we are initially filled with the Spirit and sing supernaturally, ఒకసారి మనం ఆత్మచేత నింపబడే అతీతమైనటువంటి విధానంలో మనం పాడినప్పుడు we are to continue singing supernaturally. మనము అతీతమైనటువంటి విధానంలో ఎడతెగక పాడుతూనే So ఉండాలి. Ephesians 5:18 and 19 అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18-19 and వచనాలు, also Colossians 3:16, కొలస్సీ రాసిన పత్రిక 3:16 they కూడా are talking about the supernatural utterance the Holy Spirit gives us on the spur of the moment by the spirit of prophecy. అతీతమైనటువంటి విధానంలో పరిశుద్ధాత్మ మనకి ప్రవచన ఆత్మ మూలంగా ఇవి పాడేటట్లు చేస్తా ఉంది. What is prophecy? ప్రవచనం ఏమిటి? It is the inspired word, utterance given by the Holy ఇది Spirit. దైవావేశం వలనటువంటి పలకబడిన చెప్పబడినటువంటి మాట. So this, the simple gift of prophecy, if we read 1 Corinthians 14:3, మొదటి కొరింథీ 14:3లో మనం చదివితే పరిశుద్ధాత్మ యొక్క వరం ఒక it సామాన్యమైనటువంటి రీతిలో speaketh మనం unto చూస్తే men to edification, exhortation and comfort. ఇది మనల్ని
క్షేమాభివృద్ధి కలిగించేదిగాను మనల్ని ఆదరించేదిగాను ఉపదేశించేదిగా ఉంది. It should not be confused with prophet's office. Prophet's office is different. ఇక్కడ మరి ప్రవక్తలు చేసే పనితో కలపడానికి లేదు. Oh, they వాళ్ళ will- పరిచర్య వేరు. They will give us the revelation of the future. వారు భవిష్యత్తు గురించి నుండి ప్రత్యక్షతనిచ్చేవారు. So according to 1 Corinthians 14:31, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:31 వచనం ప్రకారం every believer can prophesy. ప్రతి విశ్వాసి కూడా ప్రవచించగలడు. In other words, మరో మాటలో they చెప్పాలంటే should speak of himself, that is God, in psalms, hymns and spiritual songs in his private devotional life. వారు దేవుని గురించి వారి యొక్క ఏకాంత జీవితంలోను సమాజంలో ఉన్నప్పుడు కూడా ఆత్మ సంబంధమైనటువంటి పాటలు వాళ్ళు పాడుతుంటారు. Consider what Paul wrote to the church at Corinth. కొరింథీలో ఉన్న సంఘానికి పౌలు రాసిన ఆ మాట In 1 గమనించండి. Corinthians 14:26, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:26లో when ye come together, every one of you hath a psalm. మీరు కూడి వచ్చినప్పుడు ఒక్కొక్కడు కూడా కీర్తన పాడవలెను. The reason everyone in the early church could have a psalm when they came together was that they had been speaking in psalms and private prayer lives also. కూడి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఒక్కొక్క కీర్తన పాడడానికి కారణము వారి ఏకాంత జీవితంలో కూడా ఈ అనుభవం ఉంది వాళ్ళకి. The benefits of speaking to ourselves in psalms, hymns and spiritual songs are great. కీర్తనలు ఆత్మ సంబంధమైన పద్యములు పాటల ద్వారా మన గురించి మనం పాడుకోవడం ఇది చాలా గొప్పదిగా మనం చూస్తున్నాం. There are some benefits. ఇందులో కొన్ని మేళ్ళు ఉన్నాయి. One, ఒకటి, it enables us to have true communion with God and worship him in spirit and in truth. దేవునితో ఒక నిజమైనటువంటి సహవాసాన్ని మనం చేస్తూ ఆత్మతోనూ సత్యంతో ఆరాధించేదిగా చేస్తుంది. It also a means of spiritual edification. ఆత్మ సంబంధమైనటువంటి మనది క్షేమాభివృద్ధి కలిగించేదిగా కూడా We ఉంది. stay encouraged and built up in the Lord. మనము ఆదరించబడిన వారమై దేవుని యందు కట్టబడి ఉంటాం. And finally, it keeps us separated from the world. చివరిగా లోకము నుండి మనల్ని వేరు చేసేదిగా ఉంటుంది. It causes us to be conscious of his indwelling presence. ఆయన మనలో నివసించే ఆ సన్నిధి యొక్క ఆ ఎరుకలో ఉంచుతుంది. If we are conscious that he is living in us, ఆయన మనలో నివసిస్తున్నాడు ఈ స్పర్శను కలిగి ఉంటే so it is bound to affect the way we live. మనం జీవించే విధానం పైన దాని ప్రభావం ఉండాలి. So it's God's plan that we be filled with the Holy Spirit and sing forth psalms, hymns and spiritual songs. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మ సంబంధమైన కీర్తనలు పాటలు పద్యాలు పాడడం అది దేవుని యొక్క ప్రణాళిక. Paul wrote to Timothy in 2 Timothy 1:6, పౌలు తిమోతికి రాస్తూ 2వ పత్రిక 1:6లో అంటాడు, wherefore I put thee in remembrance that thou stir up the gift of God which is in thee by putting on of my hands. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపజేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. What gift Paul was talking about? పౌలు ఇక్కడ ఏ వరం గురించి There మాట్లాడుతున్నాడు? is a twofold application of this verse. ఈ వచనంకి రెండింతలుగా అన్వయింపజేసుకోదగినది. The word gift here can refer to impartations by the Holy Spirit given when God sets his people aside for service. వరం అనేది దేవుడు తన ప్రజలను సేవ చేయడానికి ఆయన ప్రత్యేకించినప్పుడు వారికి ఆయన ఇచ్చినటువంటి కృపా వరం అది. Yeah, that is a special thing. ఇది ఒక ప్రత్యేకమైన That we read in Acts chapter 13 verse 2. అపోస్తల కార్యములు 13:2లో ఆ మాట చదవచ్చు. What is written there? Acts 13:2. అపోస్తల కార్యం 13:2లో ఏమని As they రాయబడింది? ministered to the Lord, the Holy Ghost said, separate me Barnabas and Saul for the work whereunto I have called them. 13:2. 13వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తున్నాం. 2వ వచనంలో మనం చూస్తే వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచడని వారితో What does చెప్పాడు. it mean? దీని అర్థం ఏమిటి? Something was imparted to Paul and Barnabas by the Holy Spirit as they were set apart for service. పరిశుద్ధాత్మ ద్వారా పౌలు బర్నబాకి వాళ్ళు అంటే ప్రభు కొరకు పరిచర్య చేయడానికి ప్రత్యేకించబడే దాని కొరకే So ఇవ్వబడినటువంటి. the second application of this verse ఈ is వచనం యొక్క రెండవ అన్వయింపు the ఏమిటంటే gift Timothy received when Paul laid his hands on him. పౌలు తిమోతి మీద తన హస్త నిక్షేపణ చేసినప్పుడు తిమోతి పొందినటువంటి ఆ వరంలో It is the gift of the Holy అది Spirit. పరిశుద్ధాత్మ వరము. Notice that Paul said to Timothy, పౌలు తిమోతితో చెప్పిన ఆ మాటను మీరు what to గమనించండి. do with this gift? ఈ వరముతో ఏం చేయాలి? He said, ఆయన అన్నాడు, stir up the gift of God that is within you. కాబట్టి నీలో ఉన్న ఆ దేవుని కృపావరమును You ప్రజ్వలింపచే can stir up the Holy Spirit yourself within your own spirit by praying and singing. ప్రార్థన చేస్తూ పాట పాడు ద్వారా నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను బట్టి ఇవ్వబడిన ఆ కృపావరాన్ని ప్రజ్వలింపజేయాలి. When David was living under the protection of Achish, the king of Gath, దావీదు గాతు రాజు అయిన ఆకీషు దగ్గర ఆయన మరి ఆశ్రయం పొందినప్పుడు because of Saul's endeavor to kill him, సౌలు అతన్ని చంపాలి అనే ప్రయత్నంలో ఉన్నప్పుడు the kings of Philistines gathered to fight against Saul.
ఫిలిస్తీన్ల రాజులందరూ కూడా సౌలుతో యుద్ధం చేయడానికి వారు కూడినారు. David came with his 600 men. దావీదు 600 మందితో కూడా వచ్చారు. So the kings of Philistines were afraid to allow David to go into combat with them. ఇప్పుడు మరి ఫిలిస్తీన్ల రాజులైన వారు ఈ దావీదుని తమతో కూడా తీసుకొని పోయి యుద్ధం చేయాలంటే వాళ్ళు భయపడ్డారు. David and his men were sent home only to discover that Amalekites have invaded and taken away hostages the families, David's men, and much loot also. మరి దావీదు తన ప్రజలు వారు తిరిగి వెళ్లి చూసినప్పుడు అమాలేకీయులు వచ్చి వారి ఇళ్ళు వారికి ఉన్నటువంటి మనుషులందరినీ కూడా ధ్వంసం చేసి పాడు చేసి అవన్నీ ఎత్తుకొని పోయినట్టు చూశారు. David was greatly distressed for the men. Even the people, they started speaking of stoning him. అక్కడ దావీదు అక్కడున్న ప్రజలను బట్టి ప్రజలు ఆయన రాళ్లతో చంపాలని ప్రయత్నిస్తూ ఇవన్నీ పరిశీలి చూసినప్పుడు ఆయన ఎంతో నిరాశపడ్డాడు. But we read that David encouraged himself in the Lord. అయితే దేవుడు యెహోవాను బట్టి అతను దావీదు దేవునిని బట్టి అతను బలపరచబడ్డాడు, ప్రోత్సహించబడ్డాడు చూస్తాం. The text does not tell us, but I think that it is possible that he is encouraged himself by singing of the Lord's past mercies and power. ఈ భాగంలో చెప్పబడలేదు, కానీ ఇక్కడ అర్థం ఏమిటిదంటే దావీదు గతంలో తాను ఆ పాటల మూలంగా కీర్తనల యొక్క by singing the Lord's past mercies and power. కాబట్టి ఆ దేవుని యొక్క గతంలో ఆయన చేసినటువంటి ఆ శక్తి అధికారాన్ని బట్టి పాటలు పాడుతూ దానిని ఆయన జ్ఞాపకం Oh చేసుకున్నాడు. Lord, you have helped me in the దేవా past. నువ్వు గతంలో నాకు ఈ రీతిగా సహాయం Today చేసినావు. everybody has left me. ఈ రోజు అయితే నన్ను అందరూ విడిచిపెట్టినారు. Amalekites have looted my property. అమాలేకీయులు నా ఆస్తి అంతా కూడా Even పట్టుకున్నారు. my own people wanted to stone me. నా సొంత ప్రజలేమో రాళ్లతో కొట్ట Even in చంపాలనుకుంటున్నారు. that ఈ situation, పరిస్థితిలో కూడా by remembering the past mercies, singing them as songs within himself, he encouraged himself. తన గతంలో దేవుడు చూపిన కృప కనికరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పాటల రూపంలో పాడుకుంటూ తను తాను ఆదరించబడ్డాడు, ఓదార్చబడ్డాడు. He encouraged himself. తను తానుగా ఆయన ప్రోత్సహించబడ్డాడు. We know that when Paul and Silas were in the prison in Philippi, మనం ఎరుగుదాం కదా, పౌలు శీలలు ఫిలిప్పి చెరసాల ఉన్నప్పుడు they were beaten very badly. వారు ఎన్నో దెబ్బలు కొట్టినారు. In the వాళ్ళకి midnight hour they were singing there in the prison cell. అర్ధరాత్రి వేళ చెరసాలలో ఉండి వాళ్ళు పాటలు పాడుతూ So ఉన్నారు. throughout the scriptures we are encouraged to sing to the Lord. కాబట్టి లేఖనాలన్నిటిలో కూడా మనము పాటలు దేవుని కొరకు పాటలు పాడుతూ మనం ప్రోత్సహించబడాలని చెప్పబడింది. Jesus also sang a psalm with his disciples before going to the garden of Gethsemane the night he was betrayed. యేసుప్రభువు వారు కూడా అప్పగించబడిన ఆ రాత్రి గెత్సెమనే తోటకి వెళ్లే ముందుగా శిష్యులతో కలిసి కీర్తన పాడినాడు. That's what we read in Matthew 26:30. ఆ మాట మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనంలో చదవచ్చు. So it is amazing how that by singing we can change our whole attitude or outlet. పాటలు పాడుట ద్వారా మన యొక్క వైఖరి, మన బాహ్య పరిస్థితిని మనం మార్చుకోగలం. మన ఎంత అద్భుతమైన సంగతి. It redirects our focus from the problems of God. ఇక్కడ మన సమస్యల నుండి దేవుని వైపుగా మన గురిని, మన దృష్టిని మళ్లించేదిగా It ఉంటుంది. is said that ఇక్కడ చెప్పబడిన మాట during the years of World War II, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో there was a chorus much sung which was appropriate for that time. ఆ సమయానికి అది సరిగ్గా అన్వయింపదగినటువంటి సరి అయినటువంటి ఒక కీర్తన వాళ్ళు ఒక పల్లవిని పదే పదే పాడుకునేవారు. The chorus goes like this. ఆ పల్లవి ఈ రీతిగా ఉంది. What though wars may come and with marching feet and beat of the drums, యుద్ధాలు వచ్చినప్పుడు ఈ మరి ఆ డప్పు వాయిస్తుండగా దాని శబ్దాన్ని అనుసరించి వాళ్ళు కవాతు చేస్తున్నటువంటి I have Christ in my heart. నా హృదయములో క్రీస్తున్నాడు. What though nations rage as we approach the end of the age, జనములు మనము ఈ యుగానికి చివరికి మనం సమీపిస్తుండగా జనములు మా మీదకి లేచినను, for I have Christ in my heart. నా హృదయంలో అయితే క్రీస్తున్నాడు. God is still on the throne. దేవుడు ఇంకా సింహాసనాసీనుడు. Almighty God is he. సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన. And he cares for his own throughout eternity. తన సొంత ప్రజల కొరకే ఆయన నిత్యత్వము కొరకు కూడా వారి గురించి జాగ్రత్తలు So తీసుకున్నాడు. then come what may, whatever it is, I only can say that I have Christ in my heart. I have Christ in my heart. That was the song. కాబట్టి ఏమి సంభవించిన ఏది ఏమైనా కానీ క్రీస్తు నాలో ఉన్నాడు అనేటువంటిది పదే పదే వాళ్ళు ఇది ఒక పల్లవిగా What పాడుకున్నారు. an encouraging chorus was it. ఎంత ప్రోత్సహించేటువంటి పల్లవి ఇది. So may God help us to worship the Lord and refresh ourselves through such spiritual songs. దేవుని ఆరాధిస్తూ ఇలాంటి ఆత్మ సంబంధమైన ఈ పాటల ద్వారా మనల్ని మనం ప్రోత్సహించుకునేలాగా దేవుడు సహాయం చేయను గాక. May God help us. దేవుడు మనకు సహాయం చేయను Let గాక. us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు we తండ్రి, thank Thee for what Paul has written. పౌలు రాసిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Experientially he has written these things. దేవా ఎంతో అనుభవపూర్వకంగా ఈ మాటలను Oh రాసినాడు. Lord, we have to sing songs unto Thee. దేవా మేము మీ కొరకు పాటలను పాడాలి. It is a part of our worship. ఇది మా ఆరాధనలోని భాగం అది. And that worship nobody can take away. ఈ
ఆరాధన ఎవరు తీసివేయలేని. When everybody left David, he encouraged himself. అందరూ దావీదుని విడిచి వెళ్ళినప్పుడు తను తాను ఎంతో It is ప్రోత్సహించబడ్డాడు. because of you. ఇది మిమ్మల్ని బట్టి. The song you have given to him, it never departed from him. నీవు దావీదుకి ఇచ్చిన ఆ కీర్తన, ఆ పాట తనను ఎన్నడూ విడిచిపోలేదు. Paul and Silas in the prison, they sang songs in spite of their, oh Lord, beaten condition. చెరసాలలో పౌలు శీలలు ఎన్ని దెబ్బలు తిన్నా వాళ్ళు పాటలు పాడినారు. Help us to sing songs. ప్రభువా, మేము పాటలు పాడటం Always సహాయం be చేయి. joyful. ఎల్లప్పుడూ సంతోషంగా As ఉండేవారు. Paul says in Philippians 4:4. పౌలు ఫిలిప్పీ 4:4 చెప్పిన Rejoice in ప్రకారం the Lord always, and again I say rejoice. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఎల్లప్పుడూ That ప్రభువునందు rejoicing ఆనందించుడి. may be expressed from our lives, from our mouths, from our hearts, from our lips, O Lord, in the form of songs. ఈ ఆనందము మా జీవితాల్లో నుండి, మా హృదయము, మా పెదవుల ద్వారా పాటల రూపంలో అది వ్యక్తపరచబడును గాక. Throughout this day, ఈ దినమంతా కూడా we may be joyful because for what thou hast done in our lives. నీవు మా జీవితంలో చేసిన కార్యాలు బట్టి మేము ఎంతో సంతోషంగా ఉందాం గాక. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి యొక్క అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.